నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వాక్యంలో, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. చాలామంది ధనమేరా దైవం అన్నట్టు భావించి ధనానికి దండం పెట్టుకోవడం, ధనాన్ని పూజిస్తున్నారు. అది మన జీవనంలో వాడుకునే అదొక నోటు, క్రయ విక్రయాలకు ఉపయోగపడే నోటు. అది దేవుడు కాదు. కొంతమందికి కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వాక్యంలో ధనమనే దేవుడు, కొంతమంది ధనమనే దేవుడు అని భావించి దానికి నమస్కారం పెట్టడం, ధనముతోనే వారి జీవితాలను కొనసాగిస్తున్నారు. ధనమే దైవముగా వారి జీవితాలు కొనసాగిపోతూ ఉన్నాయి. నిజదేవుణ్ణి ఎరగక, నిజదేవుణ్ణి ఆరాధించక ధనాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఉదయం లేవగానే ఆ డబ్బుకు నమస్కరించడం, ఏ వ్యాపారాల్లో వెళ్తారో ఆ వ్యాపారంలో డబ్బును గురించిన ధ్యాసే తప్ప నేను ఏ రీతిగా సంపాదిస్తున్నాను, డబ్బు దేని కొరకు ఎంత జీవితంలో వాడుకోవాలో, ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండగా హద్దులు మీరి విపరీతమైన ధోరణి కలిగి అక్రమముగా సంపాదనలో పడి పూర్తిగా దేవుణ్ణి మనుషులు మర్చిపోయే ఈ కాలంలో, ఈ లోకంలో నేను చెప్పే ఈ వర్తమానం మీకు చాలా అవసరము అని భావించి ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడని ఈరోజు చెప్తూ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రియులారా. తమిళనాడు గవర్నమెంట్లో ముఖ్యమంత్రుల కాలం ఎక్కువగా ముఖ్యమంత్రిగా పనిచేసిన అమ్మాని ప్రజాదరణ పొందిన జయలలిత గారు, కరుణానిధి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు తమిళనాడు గవర్నమెంట్కి. ఆ తర్వాత ఎంజీఆర్ 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తమిళనాడులో పనిచేశారు. అయితే జయలలిత గారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. చాలా నిరుపేద కుటుంబంలో ఆమె పుట్టింది. వారి యొక్క తల్లి గారి యొక్క ప్రోత్సాహం వల్ల 15వ ఏటనే ఆమె 1960వ సంవత్సరంలో సినీ రంగంలో ప్రవేశించింది. ఆ తర్వాత బాగా అనేకులను ఆకర్షిస్తూ ఆ సినీ రంగంలో గొప్ప పేరు తెచ్చుకుంటూ, ఎంజీఆర్ కూడా అదే స్థాయిలో గొప్ప పేరు తెచ్చుకొని ఆయన ఈమెను తన పార్టీలోకి ఆహ్వానించి ఏఐఏడిఎంకే పార్టీ మరి స్థాపించబడి ఆ పార్టీలో ఈమెను చేర్చుకొని 1980వ సంవత్సరంలో సినీ రంగ ప్రవేశాన్ని వదిలి రాజకీయ రంగంలో ప్రవేశం జరిగింది. ఇలా ఎంజీఆర్ వృత్తి పగ్గాలు ఆమెకు అప్పగించడం జరిగింది. 1991వ సంవత్సరం మొదలుకొని 2016 వరకు కంటిన్యూస్గా 6 సార్లు ఈమె ముఖ్యమంత్రిగా పనిచేసింది. బాగా గమనించండి ప్రియులారా. ఈమె బహు తెలివిగాను, ఆలోచన పరురాలుగాను, మంచి వాయిస్ కమాండ్తోనూ ఆమె జీవించింది. అయితే
అప్పుడప్పుడు ఈ యొక్క ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు అవినీతి డబ్బు ఈమె దగ్గర ఉంది అన్న కారణము చేత సిబిఐ వారు ముఖ్యమంత్రి యొక్క పదవి నుండి ఆమెను తప్పించారు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఆమె జీవిత చరిత్రలో అవినీతి సొమ్ము చేత తన పదవి కాలం అనేక సార్లు వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే మన సంపాదన ఎంత, మనకు ఉన్నది ఆస్తి ఎంత, నేర పరిశోధన కేంద్రం వారి యొక్క పర్యవేక్షణలో సందేహం కలిగిన పెద్దవారిని సైతం వదిలిపెట్టక నేర పరిశోధన కింద వారిని దోషులుగా తేల్చి వారు ఏ ఉద్యోగంలో ఉన్నా దాన్ని సస్పెండ్ చేసి దూరం చేస్తారు. ఈమె జీవించిన జీవిత కాలం ఎంత అంటే 68 సంవత్సరాలే. 68 సంవత్సరాల కాలంలో ఈమె జీవితం ముగిసిపోయింది. ఈమె 1948 సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున పుట్టింది. 2016వ సంవత్సరం డిసెంబరు 5వ తారీఖున ఆమె చనిపోయింది. ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో 2016వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖున చనిపోయింది. ఈమె కేవలం అవినీతి కేసులలో పడి ఆ కేసుల్లో దొరికి అనేక పర్యాయాలు పదవులను వదులుకోవాల్సి వచ్చింది. ఆమె అమ్మాని పేరు, అమ్మాని ప్రజాదరణ కలిగి ఉన్న న్యాయమే. న్యాయం ఎదుట ఎలాంటి వారైనా తల ఒగ్గాల్సిందే. ఈరోజు మీకు ఈ మాటలు చెప్పుకునే ఈ ధన్యత దేవుడు నాకు ఇచ్చినాడు. దయచేసి ఏమీ లేకపోయినా పర్వాలేదు, కూడు గూడు గుడ్డ ఇవి ఉంటే చాలు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, శరీరానికి బట్ట, పరిమితిలో జీవిస్తే చాలు. అధికంగా మనం మిగిల్చుకొని తీసుకుని వెళ్ళేది ఏమీ కూడా లేదు. ఎలా వచ్చామో అలా పోవాల్సిందే. కనుక కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. చాలా మంది కొంచెం డబ్బుతో తృప్తి ఉండదు. వాక్యమేమో సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 16వ వాక్యములో నెమ్మది లేని ధనము ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట మేలు అని వాక్యం చెప్తుంది. కొంచెం కాకుండా మించి మన జీవితంలో అక్రమ సంపాదన, వడ్డీ రూపంలోనూ, లేకపోతే లంచాల రూపంలోనూ, లేకపోతే అక్రమంగా వేటినన్నా ఆక్రమించి వాటిని అమ్మి ఏదో రీతిగా అక్రమంగా ధనార్జన చేయడం ద్వారా ఏం జరుగుతుంది? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ఈరోజు మీకు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రభుల వారు ఏం చెప్పారు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వాక్యంలో, మీరు దేవునికిని సిరికిని దాసులు కానేరరు. దేవునికిని సిరికిని దాసులు కానేరరు. మనము దేవునికే చెంది ఉండాలి అంటే ధనాన్ని మితముగా మనం డబ్బు సంపాదించుకోవాలి. కానీ
మించిన అక్రమ సంపాదన ఉండకూడదు. అటువంటి ఆశ మనకు ఉండకూడదు. కొంతమంది భూములను ఆక్రమిస్తారు. అక్రమముగా కొంతమంది తొందరగా గొప్పవాళ్ళు అవ్వాలని ఆశించి ఏవో పథకాలు వేసి, జనాలను మోసగించే పథకాలు వేసి ధనం కోసం వెంపర్లాడుతూ ఉంటారు. నేను మీకు చెప్తున్నాను ప్రియులారా, నువ్వు నిజంగా దేవుడు కావాలి, దేవుని బిడ్డగా జీవించాలి అంటే జక్కయ్య జీవితంలో యేసు ప్రభువారు చేరినప్పుడు అన్యాయంగా ఎవరి దగ్గర అయితే ఆయన తీసుకున్నాడో తిరిగి 4 అంతలుగా ఇచ్చేశాడు. ఆ మార్పు రావాలి. సగం ఆస్తి బీదలకు ఇచ్చేశాడు. అటువంటి మార్పు రావాలి. మనము పోతూ పోతూ పట్టుకుని వెళ్ళేది ఏమీ కూడా లేదు. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యంలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి వచ్చిన ప్రయోజనము ఏముంది? ఏముంటే చెప్పండి. ఉదయం లేచి సాయంకాలం వరకు ఏదో సంపాదించాలి. నేను మీకు ఒక మాట చెప్తాను ప్రియులారా. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 12వ వాక్యంలో ఒక వాక్యం మీకు నేను చదివి వినిపిస్తాను. ఎందుకంటే కొంతమంది ఇటువంటి ధనాపేక్షలో ఉన్న వాళ్ళు ఉంటారు. వారు ఆలోచన చేస్తారన్న ఉద్దేశంతో కొన్ని మాటలు మీకు చెప్పాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యంలో, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకు ధన సమృద్ధి ఉండడం వలన? లేదండి, నా బిడ్డలు 10 తరాల వరకు నేను సంపాదించాలని. తప్పేమీ లేదు. అది క్రమంగా నువ్వు సంపాదించాలి. క్రమమైన రీతిలో నువ్వు సంపాదించాలి. తగిన దానికంటే ఎక్కువగా ఉండడం చేత కదా ముఖ్యమంత్రి అయిన జయలలిత గారిని ఆ పదవి నుండి తొలగించారు. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం ఆగూరు అనే ఒక భక్తుడు ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. 8వ వాక్యం, 30వ అధ్యాయం సామెతల గ్రంథం 8వ వాక్యం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. 9వ వాక్యం. ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. తగినంత ఆ మాట అండర్లైన్ చేసుకోండి. తగినంత డబ్బు ఉండాలి మన దగ్గర. తగినంతగా ఉండాలి. విస్తారంగా ఉండడం వల్ల జీవితాలు పెడదారి పడుతుంది. ఎక్కువ డబ్బు ఉండడం వల్ల ఆ ధనవంతులతో స్నేహాలు, ఆ స్నేహం ఏమవుద్దంటే పొద్దుపోయిన ఇంటికి రాకుండా దుర్వ్యసనాలకు బానిసై జీవితాన్ని పతనం చేసుకుంటారు. అంటకూడని అలవాట్లు అంటుకుంటాయి. పనికిమాలిన స్నేహాలు దాపురిస్తాయి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. కాబట్టి మనం తగినంతగా కలిగి ఉండడానికి ఇష్టపడాలి. మరొక వాక్యం చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము,
కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష ఉండకూడదు. ధనం కావాలి, అపేక్ష ఉండకూడదు. మీకు ఒక చక్కని అనుభవపూర్వకమైన మాట చెప్తాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యంలో, యెహోవా భయం వారికి ఐశ్వర్యము. దేవుని భయం కలిగి ఉండడమే ఐశ్వర్యం. అద్భుతమైన ఉంది కదండి ఆ వాక్యం, అద్భుతంగా ఉంది కదా. దేవుని భయం కలిగి ఉండడమే ఐశ్వర్యం. ఈరోజు మన జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని భయం కలిగి ఉంటే శాశ్వతమైన దేవుని రాజ్యం, ఆ రాజ్యంలో శుద్ధ సువర్ణంతో వేయబడిన వీధులు, మాణిక్యములతో పునాదులు, దీప్యమైన వెలుగు, అక్కడికి వెళ్ళాలి మనం. ఒకవేళ మనం బీదవారమని నువ్వు అనుకోవచ్చు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతున్నా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? ఈ లోకంలో దరిద్రులము అయితే విశ్వాసమందు మనం భాగ్యవంతులు. మనం ఈ ఆత్మీయ మెట్టులో జీవించాలి. ఈ ఆత్మ సంబంధమైన అనుభూతుల్లో మనం కొనసాగాలి. కాబట్టి మన స్థితికి మించిన డబ్బు మనకు వద్దు. ఆ డబ్బు మనల్ని పెడదారి పట్టిస్తుంది, అనవసరమైన స్నేహాలు తెచ్చిపెడుతుంది, లోక సంబంధ బాంధవ్యాలు, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యవంతులతో స్నేహాలు వద్దు. యెహోవా భయమే మనకు ఐశ్వర్యం. అవును, ఆయన కలిగి ఉండడమే భాగ్యం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ఇస్రాయేలు యోధ ఏమయ్యాడు? స్వామి ద్రోహిగా మిగిలి మనశ్శాంతి లేక ఉరివేసుకొని ఆ ఊరు నుండి కిందపడి పొట్టబగిలి చచ్చాడు. ఆకాను ఏమయ్యాడు? వాటిని ముట్టకూడదని చెప్పిన వాటిని ముట్టి తన ఇంటి వారందరికీ శాపం తెచ్చిపెట్టాడు. తన భార్య, పిల్లలు తనతో పాటు రాళ్లతో కొట్టబడి కాల్చబడి ఆఖోరు లోయగా వారి శవాలు బూడిద పాలైపోయాయి. నా ప్రియ దేవుని పిల్లరా, గెహాజీ ఏమయ్యాడు? ఐశ్వర్యాన్ని, లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఆశించిన గెహాజీ ఏమయ్యాడు? కుష్ఠరోగిగా మిగిలిపోయాడు. అననీయ సప్పీరాలు ఈ లోక సంబంధమైన ఆ డబ్బును ఆశించి తమ ప్రాణాలనే పోగొట్టుకున్నారు. ఈరోజు చాలా మంది ధనము నమ్ముకున్నవాడు పాడైపోతున్నాడు అని తెలిసి 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 వారికి ఉన్నవి మా ఇంట్లో ఎందుకు ఉండకూడదు, అప్పైనా సరే తెచ్చి ఆ వస్తువును తెచ్చుకోవాలి, అప్పైనా సరే వారికన్నా మనం మంచిగా ఉండాలి. తప్పేమి లేదు, వారికంటే మంచిగా ఉండాలన్న ఆశ తప్పు కాదు. కానీ అప్పు తెచ్చి అనవసరంగా అనేక రిస్కులతో సమాధానం లేక, సంతోషం లేక, కుటుంబమే ఒక శాపగ్రస్తంగా మార్చకూడదు. మనం బీదలైన మీరు ధనిలు అన్నాడు ప్రభువారు లూకాసువార్త 6వ అధ్యాయం 20వ వాక్యంలో. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారదూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా,
ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు మనకున్న దాంతో తృప్తి కలిగి జీవిద్దాం. శిరిశాప మీద పడుకున్న నిద్ర ఒక్కటే, బంగారు ఊయలో నిద్రపోయిన ఒక్కటే, భవనంలో నివసించిన ఒక్కటే, గుడిసెలో నివసించిన ఒక్కటే. అదే భూమి, అదే గాలి. పేదవాడికి అదే గాలి, ధనవంతుడికి అదే గాలి. నిద్ర శిరిశాప మీద పడుకున్న గుడిసెలో ఉన్న అదే నిద్ర, బంగారు ఉయ్యాలో వెండి ఉయ్యాలో పడుకున్న అదే నిద్ర, జానడి కడుపే ఎవరికైనా. కాబట్టి మనం ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు మన స్థితిని బట్టి ఒదిగి ఉందాం. ధనాపేక్ష కలిగిన వారు ఏమైపోయారు? తమను తాము పొడుచుకున్నారు. ఈ ధనాపేక్ష ఏం చేస్తా అక్రమమైన మార్గాలకు తీసుకువెళ్తాది. అక్రమముగా స్థలాలను ఆక్రమించడం, అక్రమముగా వ్యాపారములో లేనిపోని మాటలు చెప్పి మోసగించడం, అక్రమముగా డబ్బు సంపాదన కోసం ఏవేవో పథకాలు వేసి శాపం తెచ్చుకుంటున్నారు. నేను మీకు చెప్తున్నాను ప్రియులారా, మనం ఈ లోకంలో విడిచేటప్పుడు మనశ్శాంతితో, సమాధానంతో, సంతోషంతో, దేవుడిచ్చే రక్షణతో మనం లోకాన్ని విడవాలి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యంలో, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ముందు పాపాలు వెళుతున్నాయి, వారి వెంట పాపాలు వెళుతున్నాయి, మధ్యలో పాపిగా మిగిలిపోయి ఉన్నాడు. పాపము వలన వచ్చు జీతం మరణం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7 నుండి, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. ధనవంతుల గుట్టకు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. కనుక మనకు అవసరం లేదు ధనవంతులు అగుటకు మనం ఆశపడకూడదు. దేవుడు మన స్థితికి తగినట్టుగానే మనం అణిగి మెణిగి లోబడి ప్రభు కొరకు జీవిద్దాం. ధనవంతులు పరలోకంలో ప్రవేశించుట కంటే ఒంటే సూదెబెచ్చంలో దూరుట సులభము అని ప్రభు చెప్పారు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ఉద్దేశం దరిద్రులుగా, మీరు అణగారిన వారుగా జీవించాలని కాదు. క్రమముగా మీరు జీవించండి. ఒకడు షిరికిని దేవునికిని దాసుడు కానేరడు. మీకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పౌలు గారి సాక్ష్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. చూడండి ఆయన సాక్ష్యం ఎలా ఉంటుందో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎలా ఉంటుందో చూడండి. 7-8 వాక్యాలు చదువుతున్నాను. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తు కోసం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని కొరకు 12 మంది శిష్యులు అందరూ ఉన్నవాళ్లే, ఎవరు నిరుపేదలు ఎవరు లేరు. మచ్చుకు వారికి దోణెలు, ఓడలు, వలలు ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళు ధనికులే. వాటి విలువ ఎంతని మనం ఆ చేపలు పట్టేవారిని అడిగితే చెప్తారు, లక్షలో చెప్తారు. కాబట్టి సమస్తమును వదలి నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పినట్టు
వారి ఉద్యోగాలను మత్తయి ఆయన సుంకర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాడు. వారికి ఉన్న సమస్యను వదిలిపెట్టి ప్రభు వెంట వెళ్ళిపోయారు. అప్పుడు అన్న మాట ఏంటంటే, బీదలైన మీరు ధన్యులు. లూకాసు 6వ అధ్యాయంలో 20వ వాక్యం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారదూచిట్లను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. దేవుని కోసం నష్టపోయామని అనుకుంటాం కానీ దేవుని రాజ్యం మీది. మత్తయి 13వ అధ్యాయంలో 43వ వాక్యంలో, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఇక్కడ నడవడానికి ఇక్కడ మట్టి, మన భూలోకంలో ఎక్కడికి వెళ్ళినా మట్టి ఉంటుంది, పరలోకంలో మట్టి ఉండదు, బంగారం ఉంటుంది. పేదలైన మీరు ధనిలు, బంగారపు వీధుల్లో మీరు నడుస్తారు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, అక్రమానికి చోటు ఇవ్వకండి. ఆఫీస్కి వెళ్ళారా, ఆఫీసులో ఉన్న ఏది ముట్టకండి, ఇంటికి తీసుకురాకండి. ఆఫీసులో మనం రాసే అక్షరం న్యాయంగా ఉండాలి. అక్షరాలతో సంపాదించకండి అక్రమముగా. బైబిల్ చెప్తుంది, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వాక్యంలో, కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. అక్రమము అనేది శిక్షను తెచ్చిపెట్టేది. అక్రమము అనేది మనకు శిక్షను తెచ్చేది. దాన్ని విడిచిపెట్టండి. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. ఎప్పుడైతే ఈ ధనాపేక్ష మనలోకి వస్తుందో, ఇక మనుషుల వైపు చూడం మనం. ఇక ధనం వైపు, ఆ ధనం కలిగిన వారి వైపు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ధనవంతుల వైపు చూడకూడదు. ధనం ఇచ్చే శ్రీమంతుడైన యేసు వైపు చూడాలి. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మరో వాక్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండగా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపుడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. అక్రమంగా జీవించేవాడు శిక్షకు పాత్రుడు. వారి మీద శిక్ష పడుద్ది. అయితే మనం పోతూ సత్క్రియలను మనం వెంట పెట్టుకొని వెళ్ళాలి. ఈ లోకంలో మనం ఏదో రోజు మనం కనుమూస్తాం కదా. కనుమూసే మన జీవితంలో ఏం తీసుకెళ్ళాలి? పోతూ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములో మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి వెంట సత్క్రియలు వెళతాయి. మంచి చేస్తే మంచి వెళుతుంది, చెడు చేస్తే చెడు వెళుతుంది. బైబిల్ చెప్తుంది 23వ కీర్తనలో 6వ వాక్యంలో, కృపాక్షేమాలు నా వెంట వస్తాయి, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. మన వెంట కృపాక్షేమాలే రావాలి. కనుక ఎవరికైనా అక్రమంగా డబ్బు సంపాదించే ఆలోచనలు, వ్యాపారం చేసేవారు, లేకపోతే తొందరగా నేను ధనికున్న వాళ్ళని, గొప్ప ధనవంతున్న వాళ్ళని ఆతృత మనకు రాకూడదు. మీకు ఒక సత్యం చెప్తాను.
సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఎందుకంటే ఇవి మన జీవితాలకు చాలా క్షేమాదాయకం. చూడండి ప్రియులరా, ఓ చక్కని మాట. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4, 5 వాక్యాలు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది అది ఎగిరిపోవును. కాబట్టి అది మనతో వచ్చేది కాదు, అది ఎగిరిపోయేది. ఎందుకు? తృణప్రాయమైన ఆ ఇచ్చలకు, ఆ కోరికలకు నేను ధనవంతుడుగా ఉండాలి, నేను గొప్ప ధనవంతునిగా నేను పేరు తెచ్చుకో, వద్దు 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 వద్దు. ప్రభువుని కలిగి ఉండడమే భాగ్యం. కనుక నేను ముగిస్తున్నాను. బీదలైన మీరు ధనిలు, పరలోక రాజ్యం ఇది. నేను యాకోబు రాసిన పత్రికలో మీకు చదివి వినిపించాను కదా, ఈ లోకంలో మీరు ఒకవేళ దరిద్రులుగా ఉంటే మీ విశ్వాసం గొప్పది అని ప్రభు చెప్పినాడు. కాబట్టి మనం ప్రభు కోసమే బతుకుదాం, ప్రభు రాజ్యం కోసం వెతుకుదాం. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి శివప్రదమైన నిరీక్షణ కలిగి జీవితం. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు. వందనాలు.